ప్రెజెంట్ అందరికి చాలా అనుమానాలున్నాయి. హ్మ్. ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు, హ్మ్. ఈ గొడవల వల్ల మనోజ్ గారికి ప్లస్సా? మైనసా? లేకపోతే ఈ గొడవలకి ఆజ్యం ఎక్కడ పడింది? ఎవరి తప్పు? ఎవరిది రైటు? ఈ గొడవల వల్ల మోహన్ బాబు గారు ఎలా ఉన్నారు? లేకపోతే మనోజ్ ఎలా ఉన్నారు? విష్ణు ఎలా ఉన్నారు? అనే టాపిక్ అయితే రైజ్ అయ్యి నడుస్తుంది ఇప్పుడు. హ్మ్. దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? మొన్న ఫ్యామిలీలో జరిగిన గొడవల వల్ల ఆడియన్స్‌కి మీరిచ్చే క్లారిటీ ఏంటి? క్లారిటీ ఐ హావ్ గివెన్ అండి చాలా సార్లు. సో, హ్మ్. అన్ని నా పాత వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. జర్నలిస్టులు కూడా రౌండ్లు పెడుతున్నారు మీరు? ఆయన రౌండ్‌లు ఆయన ఆ. సిట్యుయేషన్ ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పాలి. లేకపోతే ఆయనకి ఎందుకంటే నేను మాట్లాడేది వినిపియట్లేదు ఆయనకి. సో, రౌండ్లు వేసుకుందాం ఆబ్వియస్లీ అన్నారు. అలా పెట్టి ఆ, సో, అక్కడ జరిగిన సన్నివేశాల్లో పెట్టి ఆ, సో, ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే ఆయన కూడా అదే చేశాడు నేను చేసింది. ఉమ్. ఓకే. నేను రియల్ లైఫ్‌లో ఏం చేశానో ఆయన కూడా అదే చేశాడు. రీక్రియేట్. రీక్రియేట్ చేసి అదే చేశారు. సో, ఇంకా క్లియర్ కదా అక్కడ. ఇప్పుడు మూర్తి గారు అంత సీనియర్ ఆయనే, యు నో వాట్ ఐ మీన్. సో ఆయనే ఒప్పుకున్నప్పుడు వాట్ కెన్ ఐ డూ? సో అందుకే క్లియర్గా హీ హ్యాడ్ అ పాయింట్ అండ్ ఐ హ్యాడ్ అ పాయింట్ టు టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో జరిగింది. సో నాకు ఆ ప్లాట్ఫామ్లో ఆయన అడిగారే వచ్చేసింది అది. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ అండి. అంతకుమించి ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటుంది. అండ్ బికాస్ వీఆర్ ఇన్ అ ప్లాట్ఫామ్ ఇది బ్లో అవుట్ అయింది. అండ్ ఐ ఆస్క్ ఫర్ ప్రెస్ హెల్ప్, మీడియా హెల్ప్ వచ్చాను కాబట్టి అండ్ ఏ టైంలో నాకు సహాయం దొరకని టైంలో నాకు గుర్తుకొచ్చింది మీరే. అండ్ మీరు నిలబడింది కూడా నాకు మనోజ్ చేసింది ఏం లేదు మీకు, బట్ మీరందరూ నిలబడిన విధానం కూడా అవతల పక్క ఎవరన్నా మీరు ధైర్యంగా నిలబడి నో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని రిపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పాదాలకి నాది అన్నం అండి. బట్ ఆల్ సెట్ అండ్ డన్ ప్రతి కుటుంబంలోనే ఉంటుంది. బట్ కుటుంబంలో ఇప్పుడు ఒక ఆఫీస్లో 10,000 మందో 1,000 మందో అలా పనిచేస్తుంటారు, వందలాది మంది పనిచేస్తారు. సెట్కి 300 మంది వస్తారు, 300 to 400 పీపుల్ వస్తారు ఒక సెట్ జరుగుతుంటే. దాంట్లో ఎవరింట్లో ప్రాబ్లం ఉండదు, అందరి లైఫ్ ఇస్ ఇది అవుతుంది. కాకపోతే వెన్ వర్క్ వచ్చినప్పుడు అది కట్ ఆఫ్ చేయాలి. అది డిఫరెంట్ కంపార్ట్మెంట్, ఇది డిఫరెంట్ కంపార్ట్మెంట్. దేవుడి దయ వల్ల నాకు ఐ కుడ్ బి ఏబుల్ టు డూ దట్. నాకు అప్పుడు అవి జరుగుతున్నా భైరవన్ షూటింగ్ ఒకరోజు కాకుండా సెట్కి వెళ్ళడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. అండ్ సినిమా కూడా నాన్ స్టాప్గా కొట్టాము మేము.